వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం తిమ్మంపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో ఎస్ఎస్సీ బ్యాచ్ 2002-2003 నాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. వేద పండితులు అయ్యగారు హైదరాబాద్ అరుణ్ జన్నుబాబు అధ్యక్షతన జరిగిన సమ్మేళన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఉపాధ్యాయులు అరుణకుమారి, మాధవి ఈ రీతిగా విద్యార్థులు చాలా రోజుల తర్వాత మమ్ములను పిలిచి శాలువతో సత్కరించి షీల్డ్ ప్రదానం చేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరోజు మీ పిల్లలకు విలువలు నేర్పండి, చక్కని విలువలతో కూడిన జీవితం జీవిస్తున్నారు అన్నట్టుగానే పెంచాలి. సంస్కారం సమాజానికి మేలు చేయాలనే తపన ఉండాలి. తల్లిదండ్రులను గౌరవిద్దాం. వివిధ ప్రాంతాల్లో ఉన్న అటువంటి 40 మంది విద్యార్థులు ఒకచోట కూడి గడిచిన రోజులను జ్ఞాపకం చేసుకుని నవ్వుకుంటూ విద్యార్థులమైన మనం ఒకగూటి పక్షుల్లాగా ఆపద సంపదల్లో కలుసుకుందామని ఒకరినొకరు సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు సుధాకర్ రావు, సమ్మిరెడ్డి గోపాలరావు, మధుసూదన్ రావు, విద్యార్థులు ఈసంపల్లి రాజు, ఏలియా, కత్తి శంకర్, బొంత రవి, సదయ్య, కిషోర్, బొడిగ రమేష్, రాజు, గోపి, రవీందర్ అనంతరం విందు భోజనం ఏర్పాటు చేసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ చూస్తే నాకు అసలు అంటే దీని గురించిన అవగాహన ఏం లేదు. జాబ్ గురించి, జాబ్కి సంబంధించిన రూల్స్ అవి ఏమీ కూడా తెలియదు. ఇక్కడ సీనియర్లు చాలా పెద్దవాళ్ళు, నాకంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. జయపర్ మేడం కానీ, సుధాకర్ రావు సార్ కానీ, మధుసూదన్ సార్ కానీ, నాకు అసలు టోటల్గా జీరో అనమాట. ఇక్కడికి వచ్చేసరికి నాకు దానికి సంబంధించిన ఏమీ తెలియదు. సో సార్ వాళ్ళ దగ్గర నుంచే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకుంటున్నాను, ఇప్పటికీ నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు చాలా తెలియని విషయాలు ఇంకా ఉన్నాయని చాలా. సో అయినా కూడా ఇలాంటి వాళ్ళతోటి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఎవరు లెర్నర్గా ఉండాలి. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. తెలియని విషయానికి తెలియలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. సో తెలియదు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఆ రకంగా ఎప్పుడైనా సరే మనం నేర్చుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉన్నంతలో సంతృప్తిగా ఉండడం. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఏంటంటే యాజ్ ఏ ఒక పెద్ద గవర్నమెంట్ జాబో లేకపోతే ఇంకేదో బిజినెస్ చేస్తున్నో బాగా సంపాదించిన వాళ్ళే సంతోషంగా ఉంటారని అనుకోవద్దు. సో సంతోషం అనేది మన మనసుకు సంబంధించింది. సో ఉద్యోగం ఏదైనా కావచ్చు, చేసే పని ఏదైనా కావచ్చు, కానీ మనిషి ఈ విలువలతో కూడినటువంటి జీవితాన్ని కనుక గడుపుతూ ఉన్నంతలో హ్యాపీగా ఉంటే ఇంకా వాళ్ళు మీరు గుర్తుంచుకోవడం అనేది మీ సంస్కారం. సో ధర్మం కంటే కూడా సంస్కారం అనేది గొప్పది. ఎందుకంటే చెప్పడం అనేది మీరు తప్పదు, చెప్పాలి కూడా. మేము వచ్చింది అంటారు, కానీ మీరు గుర్తుంచుకున్నారు అంటే అది చాలా గొప్పది. ఇక ముందు అసలు మనం ఇక్కడ మీ గురువుగా నిలబెట్టినందుకు ఇందులో ప్రధాన పాత్ర వహించిన మా తల్లిదండ్రులకు, నాకు చదువు చెప్పిన గురువుకు ఇక్కడి నుంచి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఇంతవరకు ఇట్లా ఓల్డ్ స్టూడెంట్స్ గ్యాదరింగ్కు ఒక 20 మీటింగ్కి వెళ్ళాను. నేను ఎక్కువ కాలం పనిచేసింది కూనూరు, పెద్దపండ్యాల, ఇవన్నీ కూడా ఉండబడుతుంది. అప్పుడప్పుడు అనుకుంటుండేవాడిని 20 మీటింగ్ల పైన వెళ్ళాను, తిమ్మంపేట నుంచి నాకు కాలదారే కదా, ఒక 5 సంవత్సరాలు కూడా పనిచేసాను దాదాపు అనుకుంటుండేవాడిని. ఆ కోరిక కూడా ఇవాళ నెరవేరింది. అది సంతోషంగా. అంతకన్నా ఎక్కువ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే చాలామంది ఇక్కడ చెప్పలేదు. అంటే ఈ పాఠశాలలో ఉన్న మీకు ఎక్స్పీరియన్స్ ఏంటిది? మీకే కాదు, నాకు కూడా ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్, ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను ఈ పాఠశాలలో జాయిన్ అయిన తెల్లారి క్లాస్లో ఉంటే ఒక స్టూడెంట్ వచ్చి వెనక్కి పోతున్నాడు, బెంచ్ నుంచి దాటుకుంటూ వెళ్తున్నాడు. అడిగింది లేదు, వాళ్ళని అడిగింది లేదు, లేట్ అయింది. ఒక బెంచ్ దాటి ఇంకో బెంచ్ పోతున్నాడు. ఇదేంద్రా బాబు అంటే అతను నుంచి సమాధానం, మీరు కొత్త కదా సార్ అన్నాడు. అటువంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడ కాదు. Yeah, okay. Smile. Smile, sir, smile. Yes, sir. Chin down. Smile, sir, smile. Smile.
Madam, you can smile. Smile, sir. Yeah, okay, ready? Bye. Yeah, ready, smile. Smile, sir, smile. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చల్లమ్మ చుట్ట నీడలో వీడలే మాకు వీడుకోలంటూ వెళ్ళిపోతుంది
మరు బ్రాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు పూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి వారి గుర్తులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. कितना करे